బైక్ స్మూత్. ఏది అదా? ఈ రెండు 45,000 అయింది. ఆ రెండుగా ఇంకా చిన్న చిన్న ఇంకా డెడ్ పుల్ ఈడొకడు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. యాక్చువల్లీ ఇది అండర్తో మూన్ కాదన్న అప్పటితో మూన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా రోజుల తర్వాత నేనైతే మళ్ళీ ఆఫ్రోడింగ్ ట్రయల్స్ కూడా వెళ్తున్నాను. ఇక్కడ గ్రూప్లో మెసేజ్ పెట్టారు, ఇంకా చాలా రైడ్స్ ఉండే, ఇది ఒకటి అయితే సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నాను మా టీం వాళ్ళతో. సో ఇవాళ నుంచి అది మ్యాక్స్ ఈ గోప్రో వ్యూ నుంచి అయితే మీరు చూడగలుగుతారు వీడియోస్ అయితే. ఈ గోప్రో నుంచి అయితే చూపిస్తాను నేను మొత్తం. గోప్రో విజన్లోనే ఇంకా యాక్షన్ కెమెరాలోనే మంచి రికార్డ్ అయితే మంచి మంచి వ్యూస్ అయితే మంచి మంచి మూమెంట్స్ అయితే చూపిస్తాను. నేను చేసే ఫన్, నేను చేసే యాక్టివిటీస్ అంతా ఫన్ ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ అదంతా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ద్వారా. సో స్టే ట్యూన్డ్. మొత్తం టూరింగ్ సెటప్ ఇదా అని చూసాను మొన్న పెట్టారు కదా గ్రూప్లో. స్మూత్. ఏది అదా? ఈ రెండు 45,000 అయింది. ఆ రెండుగా ఇంకా చిన్న చిన్న ఇంకా డెడ్ పుల్ ఈడొకడు ఇంకా చిన్న ఒకదానికొకటి ఎన్ని ఉంటాయో ఇంకా అన్ని. చాలా బాగుందన్న బైక్. ఇది మనకు ఆఫ్టర్ ఇవన్నీ ఫ్లాషెస్ వస్తాయా కింది? అవి ఫ్లాషెస్ బాగుందన్న, చాలా బాగుంది. ఇక్కడ నేను ఇంత లేట్ కమ్మర్ చలో చలో. కూడా అది ఇది. సో గైస్ ఇవాళ అయితే మంచి లైనప్ వచ్చింది, చాలా బాగుంది వాళ్ళ లైనప్ అయితే. ఇన్ని బైక్స్ అన్ని సేమ్ కలర్. నా బండి లాగానే ఉన్నాయండి, సేమ్. ఎన్ని ఉన్నాయి? 4, 5, 6, 7 బైక్స్ ఉన్నాయి నాలాంటివి. ఇంకొక బండి వెళ్ళింది, అది కూడా సేమ్ నాలాంటి కలరే. సో వాళ్ళందరూ ఏం చేస్తారు ఏంటో. ఏంటిది అందరు లైనప్ మన బండ్లు పెట్టి మనం కూడా లైనప్ అయినామా?
బండి ఏడుంది ఎక్కండి ఓ ఫోటో తీస్తాను. వేర్ ఇస్ మై బైక్ నా బండి ఇది. నీ అమ్మ అన్ని సేమ్ నా. అరే ఇది నా బండి. వెతకాల్సి వస్తుంది బ్రో. నీది ఒకటే వేరే కలర్ అనుకుంటా కదా, ఇలా వెతకాలి. ఏంటి సార్ ఎక్కించేద్దామా? ప్లాన్ చేశారు, ఎక్కిస్తారా ఏంటి? ఎన్ని కలర్స్ ఎన్ని బైక్స్? 1 2 3 6 9 12 15 16 17 16 ఐ థింక్. నీళ్ళల్లో కాదు, అట్నుంచి దారి నీళ్ళలో పెడతామేమో. వెళ్దాం, ఏముందో పని చేద్దాం. వాటర్ క్యాన్ 4 కొన్ని ముందు 4 చెప్పు. వాటర్ క్యాన్లు కడతారంట. వాటర్ క్యాన్ బైక్ కట్టి వెళ్దాం తాటికి. అరే యూట్యూబ్ లో చూడలే, మారుతి 800 కి డ్రమ్ములు కట్టి దించారు వాటర్ లో. అదే మందలు మనం క్యాన్ దించిన ఇలాంటి ఇంజనీర్ బ్రో. ఏంటి సంబంధం బ్రో? పిచ్చి పిచ్చికి రావాలి బ్రో. బ్రో నిజంగా బండి వెతకాలి అంటే నిజంగా అన్ని కలిసినాయి. నాలంటి ఉన్నాయి తెలుసా? గొట్లంగా డోర్ రావట్లేదా? అటు దిగి దో వెనకాల తీసుకో. పట్టుకుందాం వెనకాల, దా పట్టుకుందాం. దా నేనన్నా పట్టుకుందాం వెనకాల. అనుకొని లేదు బ్రో బండి. అట్లా కాదు. కూర్చుకుని అరే పెట్టడానికి మళ్ళీ అటు వెళ్తావా ఇటు వస్తావా? కిందికి నువ్వు బ్రేక్ కొట్టినావు కాబట్టి లేకపోతే ఆ మూమెంట్ కాదు కాదు కాదు. ఏమైతే హైలైట్ పడ్డది అందరికి ఇచ్చేది ఊరు. నిజంగా ఇలా ఇంత జంతు ఈడ పడతారు. ఈడ ఐ థింక్ అటు యూటీఎం మజాగా. ఇటా 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 మరి అటెండ్ పెట్ట బ్రేక్ ఆడ పడుతుంది.
పైకి లేపు మార్చి కూడా Guys, these guys are just chilling. Digipola. This guy seeing this. Picture అయిపోతున్నా అక్కడ నుంచి వీళ్ళు ఆయన బండి తీసుకొచ్చి నీళ్ళలో దిగుతున్నాను. వాషింగ్ సెంటర్, వాషింగ్ పౌడర్, నిర్మా ఏమైంది బ్రో వాడుకుంటున్నా? ఇలా సారీ బండ్లు అవి ఏంటి నాకు అర్థమైతలేదు. ఇవి బండ్లేనా లేకపోతే ఏంటి? బండ్లేనా? మరి ఇంకెందుకు నడుపుతారు బండ్లని? నాకు చెప్పు సార్ నువ్వు. ఈ యాక్చువల్ ఏంటంటే మన స్పెషల్లీ డిజైన్ ఫర్ ఆఫ్ రోడింగ్ కాబట్టి మన బండ్లు ఇలాంటి భాగాలు పోతే చాలా దీనికి ఒక వాల్యూ ఉంటుంది బండికి అనేది. లేకపోతే నార్మల్ రోడ్లు అన్ని బండ్లు పోతాయి, కానీ ఇలాంటి దానికి క్లియర్ చేయబడదు ఈ బండి. అందుకొరకే ఇలాంటి వాళ్ళు అందరూ ఈ రైడర్స్ అనేది అందరూ ఇలాంటి జాగాలు ఎంచుకుంటారు. అంతేనా? మంచిగా ఉంటుంది ఇట్లా ఇలా ఎంజాయ్ చేస్తాం కదా మనం. ఇలా మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. అంటే అరే ఇన్ని బండ్లు వస్తున్నాయి చూడు. ఎంత పెద్ద డ్రిఫ్ట్ కొట్టారు మామూలు. ఇంత వరకు మన హైదరాబాద్ లో ఎవరంత అట్లా కొట్టలేదు. నీళ్ళగా పోయారు బండి తీసుకొని. చాలా ఇప్పటికే ఒక ఇద్దరు ముగ్గురు పోయారు, అయితే ఆల్మోస్ట్ కింద పడిపోయారు. అలా అయింది కానీ పడిపోయాడు. దేవాడు దేవ పైనకి ఎక్కిండు. అన్న దీంట్లోకి వెళ్ళండి, అన్న దీంట్లోకి వెళ్ళండి. ర్యాలీ దీంట్లోకి తీసుకెళ్ళిపోయా చూడ్చుకుంటే వెళ్ళు. వద్దు వద్దు వద్దు, అది దిగుతుంది లోపలికి అవుతుంది. ఓయ్ అన్ని రాళ్ళు రాళ్ళు కదా. మనంగా నీళ్ళలో దుంకినట్టున్నా ఇది పంచాయతీ. మీ అమ్మ మంచిగా అయితే చూడు అప్పుడు దాన్ని ఫ్యామిలీ ఇంత ఫన్ చేస్తున్నారు గైస్, ఇంత ఫన్నా. దీంట్లో కనుక అసలు లోతు లేకపోయి ఉంటే, లోతు లేదు కావాలంటే అంటే దిగబడిపోతుంది లోపలికి టైర్. అలాంటి సిచ్యువేషన్ లేకపోయి ఉంటే మాత్రం కంపల్సరీ మనం మొత్తం జరిగేది అంతా.
అన్ని ఎక్స్పెన్స్ వచ్చేసి ఇట్లా ఆగమనం చేసి పిక్చర్లు అయిపోరా టీం అంతా ఇగో ఎప్పుడు అట్లా చేసింది ఆడలు పోతారు ఇంకా పిక్చర్లు వేసి అమ్మాయి ఇంటికి వచ్చిర్రా వీళ్ళంతా ఇట్లా చేసి నేను ఒక్కనే వాడకు తీసుకెళ్ళాను బట్ నాట్ టూ మచ్ మీరు మొత్తం మునిగిపోయింది నేను రాను దాంట్లో అమ్మాను గుడ్ జాబ్ గైస్ స్టార్ట్ చేయి బ్రో స్టార్ట్ చేయి ఇలా రాని అమ్మా బండకు ఏంటంటే దీంట్లో stunt move like this వాళ్ళ కెమెరా ఫోకస్ చేయండి అరే అరే అన్న వచ్చేసింది అన్న పెద్ద పెద్ద బండలు ఉన్నాయి అన్న దాంట్లో వాటర్ కొట్టేసాను వాటర్ ఉన్నాయి వాటర్ పోయినాయి సీట్ ఓపెన్ చేయరా బండి పైకి లేపి రావా అరే లేదన్న ఇక్కడ వరకు వచ్చినాయి వాటర్ ఇక్కడ వరకు రాలే ఇక్కడ వరకు వస్తే లోపలికి వెళ్తాయి రాలేదు ఇక్కడ వరకు ఎయిర్ ఫిల్టర్ ఇప్పి అదే ఎయిర్ ఫిల్టర్ అక్కడ వాటర్ పోలేవన్న నాకు తెలిసి ఐ థింక్ అంత పైకి రాలే వాటర్ ఎక్కడ తీయాలా పోలేదన్న ఒక్క వాటర్ కూడా జీరో పోయింది అన్న లేదు పోలే లేదన్న పోవు అవి లోపలికి లేదు పోవన్నా అసలు మ్యాక్స్ ఈడకి వచ్చినట్టే వాటర్ ఇటు వచ్చి పోతాయి అంత ఈజీగా అయినా పోవు గుడ్ బ్రో ఆ నుంచి దుంగుతున్నావు ఏంటి రెడీ అవుతున్నావు అబ్బో బాగుంది 500 లాస్ట్ అదే 500 ఇచ్చారు 700 నో సెకండ్ సేల్స్
నో సెకండ్స్ సూపర్ గోప్రో లాగా సారీ గోప్రో పెట్టచ్చు కదా. పంపిస్తా ఇప్పుడే పంపిస్తా. అది కాదు, డైరెక్ట్ గోప్రో పెట్టి తీయచ్చుగా. ఎక్కడికి వెళ్తున్నాం భయ, అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఇవన్నీ? నడుచుకుంటూ వెళ్ళే దారిలోకి బండ్లతో వెళ్తున్నాం అంటే ఆమె ఉండదు మరి. ఎక్కుతలే బండి. రోడ్డులో మార్గములో నేను వెళ్తున్నాను. సడన్ గా ఏదైనా నేలలో పడిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అసలు అందుకు అంత పైకి ఎందుకన్నా ఇరుకుంది. ఇన్ని బంద్ వస్తున్నాయి ఇంకా. I don't know why he came here, but we are going. We are following these guys. గాయస్ ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ చేస్తున్నాను నేనైతే లైఫ్లోనే ఫస్ట్ టైం ఇలా చేయడం. ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఇది రియల్లీ గ్రేట్. యాక్చువల్లీ అండర్ ద మూన్ కాదన్న, అప్పర్ ద మూన్. అప్పర్ ద మూన్ అవునన్నా. ఇప్పుడు మొత్తం రాణ్యం బంద్ చేశాడు కదా ఇప్పటికి ఎన్నిసార్లు ఒకటి? 4 times. గుడ్. ఇలాంటి రోడ్స్ లో కంపల్సరీ చూడాల్సిందే. ఇది హైలైట్ ఉంటుంది తెలుసారా? అసలు రోడ్లే లేవు, హైలైట్ అంటారు అన్న. నాకు అర్థం కావట్లేదు అయ్యో ఈ రోడ్లో ఇది అసలు ఎందుకు. మేమేదో అక్కడికి వెళ్దామని వచ్చినాం, ఇక్కడ కింద అసలు. కాకపోతే వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు, ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ చేపిస్తున్నారు మాతో. దేవా ఏంటి ఎక్స్ట్రీమ్ అడ్వెంచరా? బ్రో మేము ఎక్కేసాం బ్రో మౌంటైన్. చూడండి బ్రో ఒక్కసారి పెట్టు. చూడండి గాయస్, చూడండి ఆ మౌంటైన్ ఎక్కాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మేము పైకి. జస్ట్ స్టిల్ ఫండే సండే బ్రో మంది తెచ్చుకున్నాం. వ్యూవర్స్ కి ఇవ్వడం మంది అయిపోదాం. ఇప్పుడు ఇదంతా పైకి ఎక్కుదామంటున్నారు. సో ఇదంతా బండలు మరి ఇట్లా ఐ డోంట్ నో. బట్ ఇప్పుడు దాంట్లోకి వెళ్దామంటున్నారు మరి, లేదంటే దీంట్లో నుంచి కిందికి వెళ్ళిపోదామంటున్నారు. దీంట్లో నుంచి మళ్ళీ ఇదే రూట్ లేదు అన్న చెప్తున్నాడు కదా, దీంట్లో నుంచి వెళ్ళొచ్చు అని. వేరే బండ్లు ఎవరైనా వస్తారా, మనలో వస్తారా ఎక్కువ? అంతేనా? ఓన్లీ ఎక్స్పల్స్ అడ్వెంచర్స్. హిమాలయన్ కూడా ఇంకా ఓవర్ వెయిట్ ఉంటుంది కదా, ఇట్లా కష్టం అయితే కొంచెం. హిమాలయన్ కష్టం పడ్డదా అంతే, దాన్ని 5-6 వచ్చి లేపాలి కదా. మనం ఇలా వాటర్లు అన్ని సార్లు పడ్డాం. అసలు హిమాలయన్ ఉండే మన దాంట్లో ఏంది బ్రో, లైట్ వెయిట్ వెహికల్ మంది మాక్సిమం 150-160 ఉంటుంది వెయిట్. 160 బండ్లు లేపాలేం. హిమాలయ 200 అది 200 kg బండ్లు అంత సింపుల్ గా పడితే లేపాలేం బండి. వెయిట్ హైట్ ఉంటే ఇగో బ్రో అంత పర్సనాలిటీ మంచిగా వానికి పిట్ట పిల్లలు ఉంటుంది బండి. ఫ్రంట్ బ్రేక్ వేసి ఏమైతే ఆబ్వియస్ గా ఇంజిన్ ఆఫ్ చేయడం స్విచ్ ఆఫ్ చేసేయాలి. దీంట్లో వాటర్లా పడినప్పుడు వెనకకి వెళ్ళిపోతుంది. అవును, నేను అట్లనే పడ్డా తెలుసాడా. నేను క్లచ్ వదిలేసి బ్రేక్ పట్టుకుంటున్నా, నేను ముందలు వెనకలది
ఒక్కనిక లేదు ముందర పెట్టుకుంటే జొన్న జారిపోతుంది. కొంచెం ఎక్స్లేటర్ పక్క రేస్ చేస్తాం అందుకే నేను ముంగడ పోతుండే ఆఫ్ చేసేయగలను. పవర్ ఆఫ్ చేసేస్తే మెయిన్ ఇంజన్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. నేనైతే పడుతున్నా అనుకో బండి సీదా లెఫ్ట్ సైడ్ వండ పెడతా కింద దిగుతా. నాకైతే అట్లనే తెలుసు మరి. గుడ్ ఐడియా బ్రో, గుడ్ ఐడియా. మరి అంతే మరి ఇంకేంటి ప్రోగ్రామ్ ఏముండదు మరి పడేయడమే. కింద పడ్డామంటే అయిపోయినట్టే. బండి మీద పోతున్నామా కింద పడ్డామా ఇటు సైడ్ అన్నా ఇటు సైడ్ వండ పెడతా మ్యాక్స్ లెఫ్ట్ సైడ్ ఈజీగా లెఫ్ట్ సైడ్ వండ పెట్టేసి కీస్ ఆఫ్ చేసేస్తా కథం అయిపోతుంది అంతే ఏం ఉండదు. చూసారా గైస్ లొకేషన్ మాత్రం చాలా క్రేజీ ఉంది. ఆల్రెడీ ఒక 10 వెహికల్స్ అయితే వచ్చినాయి, ఇంకొక 6 వెహికల్స్ కింద ఉన్నాయి అనమాట. చూడండి గాయస్ మీరు అక్కడ చెట్లు కనబడుతున్నాయి చూసారు, అక్కడ చెరువు, ఆ చెరువు కాడి నుంచి వచ్చామన్నమాట మేము. అంటే మౌంటైన్ ఎక్కిచ్చేసి ఆ చెరువు క్రాస్ చేసేసుకొని ఇట్లా వచ్చేసాం. ఇక మళ్ళీ ఇప్పుడు ఇలా వెళ్ళాలన్నమాట, ఇలా వెళ్తున్నాం. అరే అక్కడికి వెళ్తున్నామో లేదో తెలీదు, నువ్వు చెప్పినా అంటే మళ్ళీ ఎందుకులే అంటే పాసిబుల్ చేసే రైడర్స్ వీళ్ళంతా. నిజంగా చెప్తున్నాను నేను, వీళ్ళు నాతో కూడా ఇవన్నీ ఎక్కించేశారు. అసలు అది చూపిస్తాను నేను, అసలు రోడ్డే కాదు అసలు. అసలు రోడ్డే కాదు అసలు. ఇందుకెళ్ళి సైకిల్ ఎత్తుకొని తీసుకొద్దామన్నా దమ్ము వస్తుంది. అట్లా అంటే ఈ రోడ్డు ఇది అసలు రోడ్డు కాదు అసలు. ఇది రోడ్డు అంటే రోడ్డు అంటున్నాను నేను మళ్ళీ. ఇది పరిస్థితి ఇట్లా చూపిస్తే అర్థం కాదు. ఏదైనా బైక్ వస్తుందేమో చూద్దాం. వస్తున్నారు అసలు ఈ బండలేంటి. ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది, బట్ దిస్ కష్టం. టఫ్ 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 చాలా కష్టం గైస్. లిటరల్లీ ఇదంతా చూస్తుంటా నాకైతే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఆ జనాలను ఎందుకు పరేషాన్ చేస్తున్నాము నాకు అర్థం కావట్లే. కమాన్. అక్కడ చిన్న టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర జనాలందరూ పూజ చేస్తున్నారు. ఆడ పోయి పరేషాన్ చేసి మొత్తం అగం పట్టించేసాం అందరినీ. ఈ రోడ్డు ఏందో నాకు ఏం అర్థం అవుతలేదు, ఇటు ఎందుకు వచ్చినామో అర్థం అవుతలేదు. కానీ రోడ్డుకి బండి ఎట్లా వస్తుందన్న నాకు రోడ్డు మీద నాకు అర్థం కావట్లేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావాలి. కష్టం. చూడండి భయ స్టక్ అయిపోతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాళ్ళని పట్టుకొని పడిపోయాడు. గుడ్. ఇలా ఉంటుంది. నేనైతే వాళ్ళ ఒక్క క్రాష్ కూడా అవ్వలేదు గైస్. చూసారా ఇలా ఉంది రోడ్డు. దీంట్లో నుంచి ఎలా వెళ్తారు చెప్పండి మనిషి. స్టార్ట్ చేశాక క్లచ్ వదలండి. తాళం ఆఫ్ చేసాం, బండి పడింది కదా. టైర్లో స్పిన్ అవుతూ ఉంటుంది. నాకు తెలుసు 2 టైర్లకి కూడా. అరే దీంతో దీన్ని పుష్ చేయాలి ఇట్లా. పోనీ ఆపొద్దు పోనీ. మిస్టర్ రాహుల్ ఇస్ ద లీడ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ అది అలా ఎక్కించాలి. Now who is this rider? This is our extra apartment, one of our extra apartment, Mr. Psycho Sandy. Okay. Guys, stop please. Slowly. Experienced guys. Yes, of course, husband. క్లచ్ వదిలేండి. మంచి ఏజ్డ్ పర్సన్ మనం పెట్టుకోవాలా. గైజ్ నేను
ఇటు నుంచి వచ్చి నా పైన ఎక్కించాడు అనుకో, అమ్మ నేను ఇదికి వెళ్తే ఇంకా కావాలంటే పైకి. అమ్మ అంకుల్ చూసేటప్పుడు ఎంత ఉంటుందంటే నాకు తెలిసి అంకుల్కి 60+ ఉంటుందేమో ఏజ్. అంకుల్స్ కాలా జాకెట్ బాగుంది, బట్ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా బైక్స్ ఇలా ఆఫ్ రోడింగ్ ఇలాంటి స్పోర్ట్స్లో కాదు ఫ్రంట్ బ్రేక్ పట్టుకొని ఎక్సిలేటర్ చేస్తున్నాను. వాళ్ళైతే ట్రైనింగ్ చేస్తున్నాను. TS08 Phoenix Hero. మీరు వెళ్ళిపోండి అన్న, సీదా వెళ్ళిపోతుంది. అన్న వెళ్ళిపోమన్నా, అన్న వెళ్ళిపోండి అన్న అందరూ. పుల్ 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 వచ్చేసాడు. చాలా I don't know who is that guy, but excellent guys. Comfort of throttle clutch वदलेసి throttle डिफरेंट रूट में आया. నిదానంగా ఎక్కించాలని అంటే కుదరదు బ్రో. అది नहीं आता. టైర్ వాసన వస్తుంది. అర్రే క్లచ్ వదిలేండి అన్న, క్లచ్ వదిలేసేయండి. వెనకాలకి వెళ్తున్నప్పుడు క్లచ్ వదిలేసేయండి, క్లచ్ వదిలేసేయండి వెనకాలకి వెళ్తున్నప్పుడు. హలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు గైస్, ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఆగిపోతున్నారు కదా, అందుకని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. బ్రో నేను ఎక్కడ దిగకుండా కాలు పెట్టకుండా ఎక్కిచ్చేసాను. నెక్స్ట్ చూసి భయపడ్డాను ఫస్ట్, నాతో అవ్వదేమనుకున్నాను, బట్ ఈజీ. మనిషి అనుకుంటే కానీ ఏమున్నది. ఎస్, ఆ పాటలో లిరిక్ కాదు, ఆ పాట నిజమైన పాట. ఓ చాలా వెయిట్ అది. అన్న సీదా వెళ్ళిపోండి, సీదా స్పీడ్గా వెళ్ళిపోండి, స్పీడ్గా వెళ్ళిపోండి, స్పీడ్గా ఆపకు. బ్రేక్, నో బ్రేక్స్, నో బ్రేక్ ఆపకన్నా, ఆపదనా సీదా వెళ్ళిపోవాలి. అది we did it guys. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా లెంత్ అయిపోద్ది, సో నేను కట్ చేసి మళ్ళీ ఇంకొక మెయిన్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తాను. ట్రై చేస్తారని ట్రై చేయండి.
ఎవరైనా ట్రై చేస్తారా? ట్రై చేయండి. Anybody wants to try? Come on. Oh, Sandy bro is coming. Try చేస్తారా? Sridhar. దట్టి ఆఫ్ రోడింగ్ బ్రో. దట్టి ఆఫ్ రోడింగ్. దీంట్లో నుంచి పోవాలి. ఈడికి పోతున్నాం, ఈడికి మనిగిపోతుంది. మా వర్ధన్ బ్రో ఇప్పుడు ట్రై చేశాడు అనమాట. నేను మీరు పోతే నేను పోతా బ్రో. పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని తిరుగుతుండే. సో అదేనా బ్రో పోదామా? ఎడపోతుంది బ్రో. సరే కట్టె పట్టుకో పచ్చి దిగబడిపోతుంది. కొట్టొచ్చు కానీ బట్ కష్టం. ఎవరన్నా వెనకాల ఉండాలి కదా, ఫాస్ట్గా కొట్టాలి. కొడతాం చూడండి బ్రో. ఒకసారి చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి నడుచుకుంటూ మంచిగా బండలున్నా మరి మెత్తగా దిగిపోతుంది. చూడాలి కదా. జగన్ కొట్టచ్చా? ఆడ మోడ్. సార్ రిటర్న్ బటన్. హే గైస్ లెట్స్ గో బ్రో. అన్ని రాళ్ళు బ్రోడా, అందుకే అట్లా వస్తున్నాయి. చాలా లోతున్నా. అదంతా చెక్ చేశారు అయ్యా. నువ్వు రా చూసేయాలి అదా. అదంతా చెక్ చేసిన తర్వాత నువ్వు చెక్ చేస్తున్నావు. ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే బాగుంది. కొత్తగా వీళ్ళే ట్రై చేశారు అనుకుంటా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు. డీపా నరుకుదా మస్తు నరికి వద్దా. ఏడుంది నీది మైక్? ఏడుంది నీది మైక్? కనెక్షన్ ఇదే మైక్. మైక్ ఏడుంది నీది? మైక్ ఏడుంది? ఈడ పెట్టినాం. ఈడ ఇగో ఇది మైక్ లోపల ఉంటది, ఇక్కడ ఉంటది. అచ్చాడా? దీనికి చెవులు ఉన్నాయి చూసినా? ఇది దాని లోపల పెట్టి అతి పెట్టాలి, లేకపోతే గాలిగిలు పోయి నీకు తినబడదు. అవునా? నేను ఆడతా మంచిగా. నేను ఆడతా మంచిగా కుట్టవాలిగా. కొద్దిగా ఒకసారి గాయస్ మా బ్రో అయితే ఒకసారి మైక్ అయితే అరే దీంట్లో పెట్టేసామేంటి బ్రో? ఇంకో నేను అన్నది ఇది ఇట్లుంటది ఆ మైక్ సెట్. అవునవును. ఇప్పుడు హెల్మెట్ బ్రో నాకు. మైక్ సెట్ బీ సెట్ మొత్తం ఇచ్చే నేను తీసుకోతా. డిస్కౌంట్ అయితే డిస్కౌంట్ బ్రో ఇచ్చేస్తే తీసుకోవతా. నిజంగా అంటున్నా తీసుకోవతా. మీతో హెల్మెట్ ఇచ్చి మీతో హెల్మెట్. అందరం రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అయితే రోడ్ లేదు. సో వీఆర్ గోయింగ్ రిటర్న్. అంటే గేర్ లేని వాళ్ళని రానివ్వనన్నారు. అంటే అయితే బైక్ లేదు అనుకుంటాను బ్రోకి. వాళ్ళ ఫ్రెండ్ లేదు అనుకుంటా. అందుకే వడ్డీ తీసుకొని వచ్చేసాం. తెలిసి గేర్ లేని వాళ్ళు ఇద్దరే ఉన్నారు అనుకుంటా నాకు తెలిసి. ఈడొచ్చిన మేము రోడ్ అయితే ఈడికి వచ్చిన రోడ్ అయితే అసలు రోడ్డే కాదు. రికార్డ్ చేద్దామంటే నా గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. సో ఇది అండర్ ద మూన్. అందరు అటు సైడ్ ఉంటారు పబ్లిక్. మేము ఇక్కడ నుంచి వచ్చాం బికాస్ ఆఫ్ వీఆర్ అడ్వెంచర్ రైడర్స్. ఓకే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా మరీ ముంగట ఇంకా అడ్వెంచర్స్ చేస్తూ ఉంటే నేనైతే బ్లాగ్స్ తీస్తాను ఇంకా వీడియో. చలో చలో చలో.